హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యున్ అండ్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. సో మనకి ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ అయిందండి. సో టీజీ ఈసెట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారండి. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు అయితే వస్తుందండి. టీజీ ఈసెట్ అండి. సో ఎవరైతే 3 years డిప్లొమా కంప్లీట్ చేసి ఇంజనీరింగ్ లేదా బీఫార్మసీ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళకి సంబంధించిన అడ్మిషన్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారండి. ఆ షెడ్యూల్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. టీజీ ఈసెట్ 2026 షెడ్యూల్ అయితే ఒకసారి చూద్దామండి. ఫస్ట్ ఫేజ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది మనకి 15th June 2026 అయితే ఓపెన్ అవుతుందండి. సో మీరు 15th June నుంచి 18th June వరకు మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయొచ్చు. సో అలానే పేమెంట్ కూడా మీరు క్లియర్ చేయాలండి. సో అప్లికేషన్ ఫామ్ అంటే మీరు బేసిక్ డీటెయిల్స్ ఉంటాయండి. ఆ బేసిక్ డీటెయిల్స్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఫీ ఉంటుందండి. ఆ ఫీ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఆ ఫీ అండ్ అప్లికేషన్ ఫామ్ అనేది మనకి 15th June 2026 నుంచి 18th June 2026 లోపల మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత మీకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది ఎవరైతే ఆల్రెడీ స్లాట్ బుకింగ్ చేసుకుంటారో సో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది మనకి 17th June 2026 నుంచి మనకి 19th June 2026 వరకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి. సో ఆఫ్టర్ సర్టిఫికేషన్ అనేది మన సర్టిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మనకి వెబ్ ఆప్షన్స్ అనేది 17th June 2026 నుంచి 21 June 2026 వరకు మనం వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ఆప్షన్స్ అనేది మనకి 21st 6 2026 రోజు అయితే ఫ్రీజ్ అయిపోతాయండి. సో అంటే కంప్లీట్గా లాక్ అయిపోతాయి. దాని తర్వాత మనం ఆప్షన్స్ అనేది ఎడిట్ చేయడానికి అయితే ఉండదు. సో మీరు ఈ లోపు ఆప్షన్స్ అనేది చూసి కాలేజ్ అనేది పెట్టుకోండి. సో ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన ప్రొఫెషనల్ అలాట్మెంట్ అనేది మనకి 24 6 2026 రోజు అయితే రిలీజ్ చేస్తారండి. సో రిలీజ్ చేసిన తర్వాత మీరు ఏ ఇన్స్టిట్యూట్ అయితే మీరు ఆప్షన్లో పెట్టింటారో ఆ ఇన్స్టిట్యూట్ మీకు వచ్చిన తర్వాత సో మీరు ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి దానికి సంబంధించి ట్యూషన్ ఫీ ఉంటుందండి. ట్యూషన్ ఫీ చేసి ఆ కాలేజ్లో మనం సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. అది ఏ డేట్లో చేయాలంటే 24 June 2026 నుంచి 27th June 2026 లోపల మీరు ఆ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇది ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. సో అలానే ఫైనల్ ఫేజ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దామండి ఒకసారి. సో ఫైనల్ ఫేజ్ సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అండ్ ఫీ పేమెంట్ అనేది మనకి 4th July 2026 నుంచి 5th July 2026 లోపల మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలానే ఫీ పేమెంట్ ఉంటుంది, అది కూడా పే చేయాల్సి ఉంటుందండి. సో దాని తర్వాత సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వచ్చేసి మనకి సో ఎవరైతే ఆల్రెడీ స్లాట్ బుకింగ్ చేసుకుంటారో సో వాళ్ళకి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో ఆ వెరిఫికేషన్ వచ్చేసి మనకి 6th July 2026 రోజు మనకు వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేది మనము 6th July నుంచి 7th July వరకు వెబ్ ఆప్షన్స్ అనేది ఈ 2 daysలో మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలండి. వెబ్ ఆప్షన్స్ సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అనేది మనకి July 7th రోజున ఫ్రీజ్ అయిపోతాయి. సో దాని తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఎడిట్ చేయడానికి అయితే ఉండదు. సో నెక్స్ట్ ప్రొఫెషనల్ అలాట్మెంట్ అనేది మనకి 9th Julyలో అయితే ప్రొఫెషనల్ అలాట్మెంట్ అనేది రిలీజ్ చేస్తారండి. సో ఆ ప్రొఫెషనల్ అలాట్మెంట్ తీసుకొని మనం కాలేజ్లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో కాలేజ్లో మనం ఏ డేట్లో సబ్మిట్ చేయాలంటే ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్. సో వెబ్సైట్లోనే మనం సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో అది మనకి డేట్ వచ్చేసి 9th July 2026 నుంచి 12th July 2026 లోపు మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత 10th July నుంచి 13th July లోపల మనం కాలేజ్ మనకి ఏ కాలేజ్ అయితే అలాట్మెంట్ అయిందో సో ఆ కాలేజ్లో మనం రిపోర్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో రిపోర్ట్ చేసిన తర్వాత సో లాస్ట్ డేట్ ఆఫ్ అప్డేటింగ్ క్యాండిడేట్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్లో మన జాయినింగ్ డీటెయిల్స్ అనేది మనకి అప్డేట్ అవ్వడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 14th July 2026 అనేది లాస్ట్ డేట్ అండి. సో ఇది ఫైనల్ ఫేజ్ సంబంధించిన డీటెయిల్స్. సో అలానే స్పాట్ అడ్మిషన్స్ కూడా ఉంటాయండి. సో స్పాట్ అడ్మిషన్స్ వచ్చేసి మనకి 14th July 2026 నుంచి 27 July 2026 వరకు స్పాట్ అడ్మిషన్స్ అనేది జరుగుతాయండి. సో ఎవరికైతే సీట్ రాలేదు సో వచ్చిన కాలేజ్ మీకు సెట్ అవ్వలేదు అని అనుకున్నట్టయితే సో దానికి సంబంధించి స్పాట్ అడ్మిషన్స్ కూడా జరుగుతాయండి. స్పాట్ అడ్మిషన్లో మీకు నచ్చిన కాలేజ్ మీరు అనేది సెలెక్ట్ చేసుకొని అందులో అనేది జాయిన్ అవ్వచ్చు. సో ఇదండి కంప్లీట్గా టీజీ ఈసెట్ 2026 కౌన్సిలింగ్ షెడ్యూల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా ఈసెట్ రాసి కౌన్సిలింగ్ కోసం చూస్తున్నారో సో వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.